మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను యేసుక్రీస్తుని చూచి సాక్ష్యమిస్తున్నటువంటి మాటలు పాత నిబంధన గ్రంథములో వర్ణించినటువంటి బలులు గొర్రెపిల్ల అనే మాటకు గుర్తుకు తెస్తూ ఉంది. యేసుక్రీస్తుని బలవబోతున్నటువంటి గొర్రెపిల్లగా మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు పాపాలను తీసివేసేందుకు యేసు ప్రభువుని బలిగా చేస్తాడు అని యోహాను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ బలి పాత నిబంధన బలుల్లాగా ఏదో కేవలము ఇజ్రాయేలులోని వ్యక్తుల కోసమే కాదు, ఇజ్రాయేలు జాతి అంతటి కోసం మాత్రమే కాదు. యేసుక్రీస్తు బలైపోయేది ఎందుకంటే ఆయన ఎందుకు సిలువనెక్కి మరణించాడు, ఎవరి కోసం అంటే ఇది మానవ జాతి అంతటి కోసం. యేసు ప్రభువారు మానవ పాపాన్ని దేవునికి మనిషి చెల్లించాల్సిన రుణాల భారం అంతటినీ తీసివేశాడు. అంటే మనుషులంతా పాప విముక్తి పొందారని కాదండి, దేవుడు రక్షణ మార్గాన్ని సిద్ధం చేశాడు. పరిపూర్ణ క్షమాపణ మనుషులందరికీ అందుబాటులోకి వచ్చిందని దాని అర్థం. ఎవరైతే విశ్వసిస్తారో, ప్రభు నా కొరకే బలైపోయాడని ఎవరైతే హృదయపూర్వకంగా నమ్ముతారో వారు రక్షింపబడతారు. వారి కొరకు దేవుడు ఎప్పుడూ రక్షణ మార్గాన్ని సిద్ధం చేసేసాడు. పాప క్షమాపణ పొందటానికి మార్గం సరళం చేశాడు, అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన లోక పాపం అంతటినీ మోసుకొని పోవటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల. కొందరైతే చాలా వైరాగ్యంగా పాపమేంటండి, పాపం ఎక్కడుందండి పాపం అని మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, ఆలోచించండి. ఏ మనిషికి ఆ మనిషి సెల్ఫ్ చెక్ చేసుకుంటే, సద్విమర్శ చేసుకుంటే తన జీవితం ఏమిటో తనకి తేటపడుతుంది. మరి దానికి విరుగుడేమిటి? ఆ తప్పుడు విధానాలు కొట్టివేయబడటం ఎలా అంటే, క్రీస్తు నీ కొరకు నువ్వు జన్మించక ముందే ఆయన భూమి మీదకి వచ్చి జీవితము జీవించి మానవులతో సహవాసం చేసి మానవులందరి బలహీనతలు ఎరిగి మానవులందరి పాపముల నిమిత్తం కడుగుట కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇది తెలిసి కూడా కొందరు ప్రభువుతో నాకు సంబంధం లేదన్నట్లున్నారు. పాత నిబంధన బలుల్లాగానే ఈ బలి కూడా ఇది కేవలం ఇజ్రాయేలు కోసమే, ఆ జాతి కోసమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాదండి, మనుషులందరి కోసం, మానవ జాతి అంతటి కోసం ఆయన బలి అయిపోయినాడు. ఈ సత్యాన్ని నమ్మిన వారు ఇంకా ఏ బలులు ఇవ్వకుండా, వారికి వారు ఆత్మబలులు చేసుకోకుండా, వారి ఆత్మహత్యలు చేసుకోకుండా, దేవుడు నీ కోసం మరణించి సమాధి గెలిచి తిరిగి లేచాడని నమ్మితే ఆ రక్షకుడే నీ జీవితానికి జగద్రక్షకుడుగా నిలిచి ఉంటాడు. సత్యాన్ని నమ్మి సంతోషముగా జీవించుదువుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.